అంటే ఎంత ఉచ్చం నీచం మర్చిపోతారు. కొన్ని బూతు మాటలు మాట్లాడాలి కానీ సభ్యత సంస్కారం మీడియాలో మాట్లాడుతున్నాం అడ్డొస్తుంది. ఒక ఆవు తెలుసా మీకు ఇక్కడ మన ఊర్లో అక్కడే గేదె మీద. ఓహో ఇది ఆవు కాకుండా గేదె మీద. ఆడు గంజాయి తాగి ఇంకా ఆడవాళ్ళు ఏం వదులుతారు? వాళ్ళు ఆడవాళ్ళు దొరక్క గేదె మీద పడిపోయాడు. సో ఇటువంటి యాంటీ సోషల్ కార్యక్రమాలన్నీ అంత దారుణంగా ఉన్నాయి. అందుకనే ఈ చిన్నారి పిల్లల మీద కూడా మూల కారణం గంజాయి. మరి దీనికి ఎక్కడైనా సరే ఎనీ క్రైమ్ ఎంతో కొంత పోలీస్ సహకారం లేకుండా జరగదు అనేది నా అభిప్రాయం. పోలీసులు అందరూ చెడ్డోళ్ళని కాదు, అందరూ మంచి పోలీసులు అయితే ఇలాంటివి జరగవు. సో ఇది నా నియోజకవర్గంలో నేను హోమ్ మినిస్టర్ గారిని కలుస్తాను. ఈ విషయంలో అనిత గారితో నేను మాట్లాడతా. ఉక్కు పాదం మోపాలి, ఉక్కు పాదం. నేనైతే ఐడెంటిఫై చేశా స్కూల్స్ ఆ దగ్గరలో చిన్న బడ్డీ కొట్లు పెట్టేస్తున్నారు. ఇది ఫ్లై బై నైట్ బడ్డీ కొట్ల టైప్. కోపేల స్కూల్ దగ్గర ఇంకెక్కడ 2 చోట్ల మొత్తం తీయించాను. ఆ బడ్డీ కొట్లన్నీ తీయించేశారు. గతంలో కొన్ని చోట్ల దొరికితే మళ్ళీ వాళ్ళ దగ్గర ఏం డబ్బులు తీసుకున్నారో కొంతమందిని వదిలేశారంట. వాళ్ళ పేర్లన్నీ ఐడెంటిఫై చేయమని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, వాళ్ళు వ్యాపారం చేస్తే పట్టుకుని మరి తగిన విధంగా. అవును, అందుకనే గోపాల్ హై స్కూల్ ముందు లేపేశాం, ఆ దగ్గర లేపేశాం. ఇప్పుడు కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తే శ్మశానాలు ఒకటి కొత్త స్పాట్. ఇప్పుడు ప్రతి శ్మశానం దగ్గర రాత్రులు అక్కడ చేరుతున్నారంట ఈ గంజాయి బ్యాచ్. ఆ శ్మశానం దగ్గర ఆ 2 గంటలు 3 గంటలు అక్కడ కూర్చుని అక్కడికే సప్లయర్స్ కూడా వచ్చేస్తున్నారంట బైక్లు వేసుకుని. అక్కడ ఇది ఇచ్చేస్తున్నారు, ఇది గంజాయి తాగి ఇంటికి వెళ్ళే లోపు వాళ్ళు కూడా గంజాయి మత్తులోనే ఇవన్నీ చేశారంట. సో క్రైమ్కి ముఖ్య కారణం గంజాయి. మరి ఆ గంజాయికి మరి వాళ్ళు ఎవరికైనా మామూలు ఇస్తున్నారా మనకు పూర్తిగా తెలియదు. బట్ పోలీస్ తలుచుకుంటే దీన్ని ఖచ్చితంగా ఆపగలరు. చంద్రబాబు నాయుడు గారు కానీ అనిత గారు కానీ ఇది కట్టడి చేయాలి అనే ఒక పట్టుదలగా ఉన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఎవరి కాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, అనిత గారు చేస్తారని మనం మడిగట్టు కూర్చోవటం కరెక్ట్ కాదు. అందుకనే నేను ఎస్ఐలు కొద్దిమంది పోస్టింగులు రావాలి. శ్మశానాలు లేఅవుట్లు ఉన్నాయి, ఖాళీ లేఅవుట్లు. సో ఆ ఖాళీ లేఅవుట్లు కూడా వీళ్ళకి ఒక సిట్టింగ్ స్థావరం అయిపోయింది. సో శ్మశానాలు, ఈ ఖాళీ లేఅవుట్లు, ఆ రైల్వే ట్రాక్లు దగ్గర పెద్ద జనసంచారం లేని చోట ఆ రైల్వే ట్రాక్ల దగ్గరికి వెళ్ళి అక్కడికి సప్లై పాయింట్లో అక్కడే తాగేసి చాలామంది వెళ్ళిపోతున్నారు. సో దీన్ని ముందు ఒక ఎమ్మెల్యేగా పోలీసు వాడికే వదిలేయటం కాదు, నేను కూడా అవసరమైతే టీములను పెట్టి పట్టించేస్తాను. ఒక 10 మంది బ్యాచ్ని రెడీ చేసి సపరేట్ బ్యాచ్ని, వాళ్ళు కూడా గంజాయి బ్యాచ్ లాగా కలిసిపోతారు. వేటాడతాం, అందులో సమస్య లేదు. పోలీస్ ఫోర్స్ సరిపోదు. 15 మంది కానిస్టేబుల్ ఉండాల్సిన స్టేషన్లో నాకు 4-5 ఉన్నారు. రిక్రూట్మెంట్లు లేవు. మరి చేయాలి. పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు లేకపోతే ఎలాగా?
సో అదొక ఎక్స్ట్రీమ్. అందులో పోలీసు వాళ్ళు కొద్దిమంది ఎక్స్ట్రీమ్, మరి వీళ్ళతోటి కొమ్మకైపోయి చేసేవాళ్ళు ఉన్నారు. బట్ ఈ గంజాయి అనే భూతాన్ని ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది. ఒక ఎమ్మెల్యేగా నా వంతు బాధ్యత నేను ఖచ్చితంగా ఉండిలో, అంటే ఒక ఉండికే మనం లిమిట్ అవ్వటానికి లేదు. ఇప్పుడు ఉండి భీమవరం వాడు తీసుకొచ్చి ఇక్కడ అమ్మవచ్చు, ఎందుకంటే భీమవరం చుట్టూ ఉండే ఉంది. ఇప్పుడు నా ఇల్లు ఉండి నియోజకవర్గం, భీమవరం నాకు 50 మీటర్లు, 50 మీటర్లో భీమవరం. సో అంచేత ఒక రోడ్లో సగం పదమేరం, సగం భీమవరం, అదే రోడ్డు. సో అంచేత ఈ సెపరేట్ చేయడానికి లేదు. సో కాబట్టి భీమవరం ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడి, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అచ్చంగా భీమవరానికి, ఇంకో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక మండలం ఉంది, దాంట్లో పాలకోడేరు, అటు వీరవాసరం, ఇవి కలిపి ఇంకొక సర్కిల్ ఉంది. సో కాబట్టి ఒక జాయింట్ మీటింగ్ మళ్ళీ రామాంజనేయులు గారితో వేసుకుని చంద్రబాబు గారితో భీమవరం ఇది ఒక యూనిట్గా మేము టేకప్ చేస్తాం. దీన్ని టేకప్ చేసి కనీసం ఒక 3 నెలల్లో గంజాయి అనేదాన్ని ఇక్కడ లేకుండా, ఇంకా గంజాయి తాగాలనుకుంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికో పోతారు, అది అవతల రెస్పాన్సిబిలిటీ. అదే ఆ సోర్సులన్నీ పట్టుకోవాలి అంటే మనకు అల్టిమేట్గా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలి. చిత్తశుద్ధి మాటలతో కాకుండా చేతల్లో ఉండాలి. ఎందుకంటే ఇది రాకెట్ ఉందంటే పెద్ద రాకెట్, ఇది ఎవరినైనా కొనేయగలిగే రాకెట్. ఇది పైనుంచి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, అన్నీ చంద్రబాబు నాయుడు గారు చూసుకోలేరు కదా. సో ఎక్కడికక్కడ దీన్ని ఎవరికాడు ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక పోలీసు ఉద్యోగం చేయాలి, లేదంటే సమాజం పాడైపోతుంది. ఉడతా పంజాబ్ అని సినిమా వచ్చింది ఎందుకు? ఈ డ్రగ్స్ గురించి. సో మళ్ళీ రివైవ్ అవుతున్నారు చాలా వరకు అక్కడ తగ్గి. సో ఈ డ్రగ్ భూతం మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా ఇళ్లలో కూడా పెంచేస్తున్నారంట గంజాయి. ఇది ఈజీ ఇన్కమ్ అయిపోయింది, దొరుకుతాయి. సో ఆ గంజాయిని ఎలాగైనా అరికట్టాలి. నెక్స్ట్ నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ విషయం మీద ఆయనతో కూలంకషంగా మాట్లాడతా. ఈలోపు మన ఊర్లో మనం ఏం చేసాము అనే దాని మీద కూడా ప్రాక్టికల్గా చేసి చూపెట్టి దొరికినట్టు వేసేట. ఏ రికమెండేషన్ లేదు, ఎవరు చెప్పినా, తెలుగుదేశం వాడు కావచ్చు, వైసీపీ వాడు కావచ్చు, బీజేపీ వాడు కావచ్చు, మొహాటం లేదు. పార్టీలకు అతీతంగా ఎవడ తాగితే, ఎవడ ఎంకరేజ్ చేస్తే అని వేసేయటం, జైల్లో వేసేటువంటి. సో అది ఆ విషయంలో కూడా ఈ మీడియా వాళ్ళకి కూడా ఈజీగా లొకేషన్ తెలుస్తాయి కాబట్టి ఈ గైడెన్స్ కూడా నాకు కావాలి. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో అప్పటికి పోలీసులు వస్తే సరే, లేదంటే నేను ఒక ప్రైవేట్ టీముని రెడీ చేసి ఆ టీముల్ని పంపించేస్తా. మీకు ఆపరేషన్ చాలా అవసరం.